సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ కంటి సమస్య లేదైనా లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించడంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్కి పెట్టింది పేరు. మరి అందుకే అత్యంత తక్కువ కాలంలోనే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23 బ్రాంచెస్ కన్నా ఎక్కువగా లాంచ్ చేశారు. అండ్ మరో 2-3 బ్రాంచెస్ లాంచ్ చేయబోతూ ఉన్నారు. మరి ఎలాంటి కంటి సమస్యలకి ఎట్లాంటి టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు తెలుసుకుందాం. డాక్టర్ అఫ్తాబ్ గారు ఉన్నారు, అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నుంచి మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా బ్రాంచెస్ 2 తెలుగు స్టేట్స్లో కలిపి, అండ్ మళ్ళీ ఇంకా 3 బ్రాంచెస్ లాంచ్ చేయబోతూ ఉన్నారు కదా. అయ్యా, ఎక్కడెక్కడండి, ఏంటి ఆ డీటెయిల్స్? సో రీసెంట్లీ వీ హ్యావ్ లాంచ్డ్ అవర్ బ్రాంచ్ అట్ AS Rao Nagar ఇన్ హైదరాబాద్. సో నెక్స్ట్ కమింగ్ బ్రాంచ్ వుడ్ బి ఇన్ LB Nagar ఇన్ హైదరాబాద్. అండ్ కర్నూలు కూడా ఓపెన్ చేసాం. ప్యారలీ 2 more branches in Andhra. So cumulatively next 2 months we will be open with 3 branches, 1 in Hyderabad and 2 in Andhra. Okay. Recently open branches lo Karnool and AS Rao Nagar ఉంది already. Okay. Yeah. సో ఇంత సక్సెస్ఫుల్ గా ఇట్లా అట్లా బ్రాంచెస్ పెంచుకుంటూ పోతున్నారు, ఏంటిది సక్సెస్ సీక్రెట్? Success secret అనేది so it's very simple. So one thing is this hospital was started initially by our chairman Dr. M. Ramesh Chandra with a motive to give a treatment in a proper technology. అంటే మనకి నార్మల్గా మీకు చాలా చోట్ల కంటి సర్జరీ జరుగుతాయి, బట్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో పాటు మనం పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అఫోర్డబిలిటీ. ఆ మోటివ్తో అనేది డాక్టర్ రమేష్ సార్ అనేది స్టార్ట్ చేశారు. ఈ దెన్ అదే మోటివ్తో ఆ టీమ్ కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. సో దెన్ ఆల్ అవర్ డాక్టర్స్ టీమ్ ఆర్ వర్కింగ్ ఫర్ ద సేమ్ మోటివ్. సో ఇట్స్ ఆల్ అ టీమ్ వర్క్. సో టీమ్ వర్క్ ఈస్ ద మెయిన్ సక్సెస్. సో వీఆర్ రన్నింగ్ ఆన్ ద ఏమంటారు ఐడియా ఆఫ్ అవర్ చైర్మన్ సార్. విత్ దాట్ టీమ్ వర్క్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ అవర్ సెల్ అండ్ వీ విల్ ఎస్టాబ్లిష్ మోర్. స్టిల్ మోర్ టు కమ్. ఓకే, గుడ్ టు హియర్. సో టెక్నాలజీకి పెట్టింది పేరు ఈ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అనేది. అంటే ఏంటి టెక్నాలజీ, ఏ విధంగా టెక్నాలజీలో డెవలప్ అవుతూ ఉంది, దేనికి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్కి టెక్నాలజీని యూజ్ చేస్తారు? సో ఐ విల్ 2-3 పాయింట్స్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్రాక్ట్ సర్జరీస్, శుక్లం సర్జరీస్ తీసుకోండి. మీరు తీసుకుంటే ఇంతకుముందు శుక్లం సర్జరీ మన ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోండి. శుక్లం సర్జరీ ఇంతకుముందు జరిగితే ఆపరేషన్ అయిన తర్వాత కంటికి పట్టి పెట్టేసి 1 వారం పడుకోవాలి, బయటికి వెళ్ళకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, 1 నెల వరకు తల స్నానం చేయకూడదు, ఇలాంటి పట్టింపులు చాలా ఉండేవి. సో అలా టెక్నాలజీ మారుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి సర్జరీ జరుగుతున్నాయి. బట్ at our hospital we are focusing that latest technology, robotic cataract surgery అంటే బ్లేడ్లెస్ cataract surgery ద్వారా పేషెంట్స్కి మనం వాళ్ళకి మళ్ళీ క్యాటరాక్ట్ వల్ల ఏదైతే చూపు వాళ్ళు మిస్ అయ్యారో మళ్ళీ ఇవ్వాలి. సో దీనివల్ల లాభం ఏంటి? హియర్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటికి ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తున్నాం. సెకండ్, ఇట్స్ హార్డ్లీ 10 minute సర్జరీ, బ్లేడ్ ఫ్రీ సర్జరీ, రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ. అంటే రోబోట్ చేస్తుందా రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ? ఇప్పుడు కూడా రోబోట్ ద్వారా మనం చేపిస్తాం. ఓకే, సో హియర్ డాక్టర్స్ ఆర్ ఓన్లీ డూయింగ్. ది ఓన్లీ థింగ్ ఇస్ ది మెషినరీ హ్యాస్ అప్డేటెడ్ ఇన్ అ వే దట్ వీఆర్ యూజింగ్ దెమ్ టు డూ ద సర్జరీ. Okay. Maybe you know 10-15 years తర్వాత that era will come, just we press a button surgery మొత్తం అయిపోవచ్చు. Now we are making them, we are taking help of them to do the surgeries. Okay. దీనివల్ల we can do blade free surgeries. So కన్ను అనేది చాలా it's a very delicate part of a human body. సో ప్యారలల్గా క్యాటరాక్ట్ సర్జరీలో మీకు ఎలా అయితే మీకు టెక్నాలజీ చేంజ్ అయింది, లేసిక్ సర్జరీస్లో కూడా టెక్నాలజీ చేంజ్ అయింది. ఇంతకుముందు లేసిక్ స్టార్టింగ్లో చేసినప్పుడు నల్లగుడ్డులో ఉన్న పైన భాగంని బ్లేడ్ ద్వారా కట్ చేసి లేజర్ అప్లై చేసి మళ్ళీ దాన్ని ఆ లేయర్ని మళ్ళీ దాని మీద ఫ్లాప్ని రీపొజిషన్ చేసి ఇలాంటివి ప్రొసెస్ ఉండేవి. పేషెంట్కి 7 to 8 days వరకు రికవరీ టైం ఉంటుంది, బయటికి వెళ్ళొద్దు, ఎండ చూడొద్దు. నౌ వీఆర్ డూయింగ్ అ టచ్లెస్ AI guided robotic smarts of LASIK. So it's completely one of the fastest procedure to remove your glasses and touchless procedure and with highest safety and precision. So these are few examples technology change ela change and how we are utilizing. So
ఎవ్రీ ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేసిక్ చేయించుకున్న వాళ్ళు చాలామంది దే ఆర్ యంగ్స్టర్స్. సో వాళ్ళ కోసం టెక్నాలజీ రిలేటెడ్ అప్గ్రేడేషన్ వీఆర్ గివింగ్ దమ్ త్రూ లేసిక్. కొంత ఏజ్ తర్వాత నౌ 40 దాటిన తర్వాత అందరికి రీడింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ హాస్పిటల్ who started now presbyopic LASIK. ప్రెస్బయోపిక్ లేసిక్ అంటే ఇప్పుడు చాలా మంది తెలియకపోవచ్చు కూడా నార్మల్ పేషెంట్స్కి. సో 40 దాటిన తర్వాత అందరికి చదవడం అంటే రీడింగ్ క్లాసెస్ దగ్గరది ఏం చదవాలన్నా రీడింగ్ క్లాసెస్ అవసరం పడుతుంది. 44-45 వచ్చిన తర్వాత ఇఫ్ దే డోంట్ వాంట్ యూజ్ రీడింగ్ క్లాసెస్ ఇప్పుడు వాళ్ళకి కూడా మనం నియర్ విజన్ లేసిక్ అనేది చేస్తున్నాం. ఓకే, యాక్చువల్లీ అంటే ఏమంటారు, నియర్ విజన్ పోయిన వాళ్ళకి, తగ్గిన వాళ్ళకి మళ్ళీ 45 అలా క్రాస్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని అంటారు కదా. అలా కాదు, నియర్ విజన్ అనేది ఇట్స్ అ చేంజ్ ఇన్ ద బాడీ. సో మన బాడీలో 40 తర్వాత చాలా చేంజెస్ అలాగే వస్తుంది. సచ్ యాజ్ యువర్ హెయిర్ టర్న్స్ గ్రే. అలా వన్ ఆఫ్ ద చేంజెస్ మీది కంటిది దగ్గరది చదివే శక్తి తగ్గిపోతుంది. సో దాట్ ఈస్ నాట్ అ డిజీజ్, ఇట్స్ అ వన్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ చేంజ్ ఇన్ ద బాడీ. సో 44-45 వచ్చిన తర్వాత ఒక పేషెంట్కి రీడింగ్ క్లాసెస్ అవసరం ఇంకా ఎక్కువైపోతుంది. ఎవరైతే రీడింగ్ క్లాసెస్ నాకు వద్దు, సో చాలామంది వస్తారు సార్ నాకు డైలీ 1 గంట 2 గంటలు కూడా క్లాసెస్ వాడటం ఇష్టం లేదు. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దాట్? సో వీఆర్ గివింగ్ ద సొల్యూషన్ ఫర్ దాట్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ప్రెస్బయోపిక్ లేసిక్ అట్ అవర్ హాస్పిటల్. ఓకే, ఇది నియర్ విజన్ అనేది ఓన్లీ 40+ దాటిన వాళ్ళకి కాకుండా కొంతమందికి చిన్నప్పటి నుంచి కూడా తక్కువ ఉంటుంది కదా, మరి వాళ్ళకు కూడా మీరు అంటున్న ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేస్తారు. నియర్ విజన్ లేసిక్ అనేది సాధారణంగా 40 తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో లేసిక్ నార్మల్గా ఏదైతే మనం రొటీన్గా చేస్తాం అది ఫార్ విజన్ లేసిక్. సో దాన్ని 18 years దాటిన తర్వాతే చేస్తాం, బిఫోర్ 18 చేయం. సో యాజ్ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్, చిన్న పిల్లలకి కళ్ళజోడు నంబర్ అంటే అలా. సో ఆ పర్టికులర్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కూడా వీ హ్యావ్ సపరేట్ వింగ్ విచ్ డీల్స్ విత్ ద ఫాలోఅప్ చేయడానికి మయోపిక్ మాస్టర్ అని ఒక హైలీ ఎక్విప్డ్ మిషన్ ద్వారా మనం వీఆర్ స్కానింగ్ అవర్ ఆల్ పీడియాట్రిక్ పేషెంట్స్. సో మయోపిక్ మాస్టర్. సో నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు వస్తే పవర్ చెక్ చేసాం, మీ కళ్ళజోడు నంబర్ ఉంది ఇంత వాడండి. కానీ ఇప్పుడు మయోపిక్ మాస్టర్ ద్వారా ఇయర్లీ 3 times అట్ పీరియాడిక్ ఇంటర్వల్ స్కాన్స్ అనేది మనం పేషెంట్స్కి అడ్వైస్ చేస్తున్నాం, వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దీని ద్వారా మనం ఆ స్కాన్ని కంపేర్ చేసుకొని హియర్ వీఆర్ ఫైండింగ్ అవుట్ ద రీజన్ బిహైండ్ ద ఇంక్రీజ్ ఆఫ్ నంబర్. ఏదైతే కళ్ళజోడు నెంబర్ పెరుగుతుంది, ఫస్ట్ దేనివల్ల వచ్చింది, కళ్ళజోడు నెంబర్ పెరిగితే ఎందుకు ప్రోగ్రెస్ అవుతుంది, సో ప్రోగ్రెస్ని కూడా ఫాలో చేస్తున్నాం. సో దాట్ ఆ రీజన్ని తెలుసుకొని యాక్ట్ అపాన్ దాట్ పర్టికులర్ పార్ట్, సో దాట్ వీ కెన్ స్లో ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద నంబర్ ఇన్ ద కిడ్స్. ఓకే, ఒకవేళ సైట్ ఎక్కువ ఉందనుకోండి పిల్లలలో, వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీతో చేసే ట్రీట్మెంట్స్ ఏంటి జనరల్గా పిల్లల్లో కంటి సమస్యలు, ఎలాంటి కంటి సమస్యలు చూస్తాం? సో పిల్లలకి మోస్ట్ ఆఫ్ ది కామన్ కాజెస్ కళ్ళజోడు అండి. ఇప్పుడు మనం స్కూల్ స్క్రీనింగ్స్ కానీ క్యాంప్స్ కానీ కండక్ట్ చేస్తే ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ హూ ఆర్ ఇన్ అబౌట్ 10 to 12 years, 50% ఆఫ్ దెమ్ హ్యావ్ గ్లాసెస్ ఇన్ ద స్కూల్స్. బట్ ఏమవుతుందంటే సరైన టైంకి చెకప్ లేకపోవడం వల్ల గ్లాసెస్ ఉన్నాయని తెలీదు అండ్ గ్లాసెస్ వాళ్ళు వాడరు, దానివల్ల ఏదో ఒక కన్ను వీక్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏదైతే రెగ్యులర్ స్కూల్ స్క్రీనింగ్స్ క్యాంప్స్ వాట్ వీఆర్ కండక్టింగ్ నౌ, సో ఎవరికైతే కళ్ళజోడు నెంబర్ అవసరం ఉంది, లేకపోతే కళ్ళజోడు ఈజ్ నాట్ ప్రాబ్లం, కొంతమంది ఎక్సెప్షనల్ పిల్లలకి ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు నల్లగుడ్డుకి సంబంధించి, రెటీనాకి సంబంధించి, సో వాళ్ళని కూడా ఎర్లీ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే వీ క్యాన్ రీస్టోర్ దర్ విజన్ అలా. బట్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ చిల్డ్రన్ ఈజ్ గ్లాసెస్. సో ఈ గ్లాసెస్ నెంబర్ మనం ఏజ్తో పాటు బాడీ గ్రోత్తో పాటు పెరుగుతూ ఉంటుంది. బట్ ఈ పెరగడంని మనం స్లో చేయగలుగుతామా? ఎస్, చేయగలుగుతాం. సో ఆ ప్రోగ్రెషన్ని మనం ఫాలో చేయడానికి మయోపిక్ మాస్టర్. సో దీనివల్ల ఈ స్కాన్స్ ద్వారా మనం మీ నంబర్ దేనివల్ల ప్రోగ్రెస్ అవుతుంది, ఆ రీజన్ని మనం ట్రీట్ చేయగలిగితే, ఇప్పుడు చాలా డ్రాప్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ స్పెక్టికల్ గ్లాసెస్ ఉన్నాయి విచ్ వీ క్యాన్ అడ్వైస్ టు అవర్ patients, pediatric patients, which will help us to slow the progression of the numbers. ఓకే, ఇంకో సమస్య స్క్వింట్ ఐ కూడా ఉంటుంది కదా పిల్లలకి. సో చాలా మంది అదృష్టం అని అట్లా వదిలేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ చిన్నప్పుడే స్క్వింట్ ఐ గుర్తించారనుకోండి, అప్పుడే ట్రీట్మెంట్ ఇప్పించడం బెస్టా, హాస్పిటల్కి తీసుకురావడం బెస్టా, లేదంటే కొంచెం గ్రో అయ్యాక దానికి ట్రీట్మెంట్ ఉంటుందా?
చూడండి, స్క్విడ్ని అదృష్టం కింద తీసుకోవడం అనేది ఒక బిలీఫ్. కానీ మెడికల్ ఆస్పెక్ట్ ప్రకారంగా స్క్విడ్ మనకి డయాగ్నోస్ అయిన తర్వాత మనకి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపిస్తే అంత మంచిది. ఎందుకంటే ఐ గ్రో అనేది మనకి నార్మల్ ఫుల్ గ్రో ఒక 12 years వరకు అవుతుంది. దాని తర్వాత విజన్కి సంబంధించి మాకు కన్ను స్క్వింట్ ఉంటే ఆ కన్ను చూపు ప్రకారంగా వీక్ ఉంటుంది. 10 సంవత్సరాల వరకు ఆ కంటికి విజన్ డెవలప్ కాకపోతే ఆ ఒక కన్ను దేంట్లో అయితే మెల్ల కన్ను ఉంది విజన్ ప్రకారంగా ఇంకా పర్మనెంట్గా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అదే మనం ఒక ఎర్లీ ఏజ్లో దాన్ని చూపించుకొని కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ దాంట్లో కూడా విజన్ అనేది మనకి నార్మల్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు ఒక 3-4 years బాయ్లో మనం స్క్రీన్ చూసామనుకోండి, ఇప్పుడు ఆ ఏజ్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారా? 3-4 years బాయ్స్లో మనం ఇప్పుడు యూ కమ్ టు అస్, మన పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ చూస్తారు. చూసిన తర్వాత వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ స్క్వింట్, ఎంత సివియారిటీ ఎంత ఉంది, ఎంత డిగ్రీస్ వేరియేషన్ ఉంది. ఫస్ట్ గ్లాసెస్ నెంబర్ వల్ల కూడా కొంతమందికి స్క్వింట్ రావచ్చు. సో మనం గ్లాసెస్ నెంబర్ వల్ల కొంచెం అనేది కంట్రోల్ చేయగలుగుతామా, లేకపోతే సర్జికల్ మేనేజ్మెంట్ అవసరమా, దాన్ని బట్టి వీ విల్ ప్లాన్. ఓకే, సో ఏంటి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి దాంట్లో ఉన్న టెక్నాలజీ? టెక్నాలజీ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ. గ్లాసెస్తో మనం చేయొచ్చు, గ్లాసెస్తో సెట్ కాదు బికాస్ ప్లే ఆర్ టైప్స్ ఆఫ్ స్క్వింట్, లేకపోతే దెన్ ఇట్స్ హ్యావ్ అ సర్జికల్ మేనేజ్మెంట్. సో స్క్వింట్ అనేది సంబంధించి ఇట్స్ మోర్ ఆఫ్ అ సర్జికల్ స్కిల్స్ బికాస్ మనకి మజల్ కరెక్షన్ ఉంటుంది కంట్లో విచ్ హోల్డ్స్ ద మూమెంట్స్ ఆఫ్ అవర్ ఐబాల్. సో ఆ మజల్ కరెక్షన్లో మనం ఎంతవరకు చేయాలి మజల్ కరెక్షన్, సో దట్ వీ కెన్ అలైన్ బోత్ ద ఐస్ at same level. So it's squint correction is more of a surgical skills and as of now. Now we at our hospital we have a very excellent pediatric ophthalmologist, my name Dr. Shruti. So she takes care of all the squint surgeries in మజల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తారు స్క్వింట్ సర్జరీస్కి రిలేటెడ్గా, అండ్ ది రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. ఓకే, ఒకవేళ పెద్దవాళ్ళల్లో ఉందనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇన్ని రోజులు చేయించుకోలేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయించుకోవచ్చు. దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దట్. చేయించుకోవచ్చు. ఎనీ ఫైన్ డే దే వాంట్ టు కరెక్ట్ దే స్క్వింట్, దే కెన్ కమ్ అండ్ దే కెన్ గెట్ ఇట్ డన్. ఓకే, రీసెంట్గా మీరు చూస్తున్న కంటి సమస్యలు ఏంటి, వాటికి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? రీసెంట్గా అంటే ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ బ్లైండ్నెస్ ఆఫ్ విజన్కి తగ్గడానికి అనేది మన ఇండియాలో ఇట్స్ ఫస్ట్ ఈస్ క్యాటరాక్ట్, శుక్లం. సో ఇంతకుముందు 50 years 60 years దాటిన తర్వాత శుక్లం చూసేవాళ్ళం. నా చాలా మంది పేషెంట్స్ ఎర్లీ ఏజ్లోనే క్యాటరాక్ట్ చేంజెస్తో వస్తున్నారు. శుక్లం అంటే వైట్ గా కనిపిస్తుంది. కరెక్ట్, అంటే మనం వైట్ అంటే ఆ ముదిరిపోయిన శుక్లం వైట్ కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు చాలా తక్కువ మంది ఆ వైట్ క్యాటరాక్ట్స్ రావచ్చు. ఇప్పుడు కూడా మీరు డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళినా ఒక విలేజెస్కి వెళ్తే వాళ్ళకి అవేర్నెస్ లేక చెకప్కి వెళ్ళక శుక్లం ముదిరిపోయి వైట్గా అయిపోతుంది. So shuklam is most common cause of blindness. So secondary which we treat by doing a cataract surgeries. దాంట్లోనే నేను స్టార్టింగ్గా చెప్పినట్టు రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ ద్వారా మనం శుక్లం ఆపరేషన్ చేసి లెన్స్ ఇంప్లాంట్ చేసి వాళ్ళ ఏదైతే విజన్ ఆల్రెడీ తగ్గింది మళ్ళీ ఆ విజన్ని రీస్టోర్ చేస్తాం. సెకండ్ కాజ్ వేర్ వీ ఎక్సెల్ అవర్ సెల్ఫ్ ఇస్ అట్ రిమూవింగ్ ద గ్లాసెస్ త్రూ లేసిక్. సో చాలా యంగ్స్టర్స్ చాలా మందికి ఇప్పుడు గ్లాసెస్ ఉన్నాయి. వాట్ ఎవర్ ఫీల్డ్ యూ సెలెక్ట్ కమింగ్ టు మెడికల్, ఐటీ, ఎనీ ఫీల్డ్ యూ అందరికీ గ్లాసెస్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ వాంట్ టు యూస్ glasses. So now that evaluation of LASIK from with blade to blade free వరకు ఏదైతే జర్నీ, so we have come with most updated LASIK technology called as AI guided robotic custom smarts of LASIK at our American Laser Eye Hospital, through which we can remove our glasses for our patient. ఎవరైతే కళ్ళజోడు వద్దనుకుంటున్నారో జస్ట్ విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టచ్ చేయకుండా బ్లేడ్ లేకుండా మనం గ్లాసెస్ అనేది రిమూవ్ చేయొచ్చు. అండ్ పోస్ట్ ప్రొసీజర్ వాళ్ళు హాఫ్ అన్ అవర్లో దే క్యాన్ గో బ్యాక్ టు దేర్ హోమ్. That's it. 5 days after that they can join back their own work. Okay. అంటే లేటెస్ట్ టెక్నాలజీ కదా, కాస్ట్ పరంగా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు దట్ వీ హ్యావ్ అవర్ చైర్మన్ స్టార్టెడ్ దిస్ విత్ అ మోటివ్. సో మిషన్ మారినా అప్డేట్ మారినా ఇప్పుడు దాకా చేసిన కాస్ట్ లోనే we are going ahead with the surgeries. Oh, that's great to hear. In fact for specifically students and we are planning to come with a specific discounted price for with the same technology, so that for them affordability may be an issue. Okay. So ఈ schemes తో కూడా మనం ముందుకు వస్తున్నాం. మోస్ట్లీ ఇన్ ద ఫ్యూచర్ we will let
ది పేషెంట్స్ నో. ఓకే. సో చాలా మందికి హెడేక్ కూడా వస్తుంది, హెడేక్కి కూడా స్పెక్స్ పెట్టుకుంటూ ఉంటారు. కంటికి హెడేక్ ఏమైనా సంబంధం ఉందా అండి అసలు? కంటికి హెడేక్ రావడానికి 99 రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక రీజన్ ఏమో స్పెక్ట్స్. సో పేషెంట్స్ చాలామంది వస్తారు హెడేక్తో. స్పెక్ట్స్ ఉంటే మాత్రం ఈ డెఫినెట్లీ అడ్వైజ్ దెమ్ స్పెక్ట్స్ వాడాలి. 50% ఆఫ్ ద పేషెంట్స్ స్పెక్ట్స్ వాడిన తర్వాత హెడేక్ తగ్గిపోయింది అంటారు. ఇన్ కేస్ తగ్గకపోతే దెన్ దాట్ సినారియో వీ సజెస్ట్ దెమ్ జనరల్ ఎండి వాళ్ళ దగ్గర వెళ్ళి చూపించుకుంటే బెటర్. బికాస్ స్పెక్ట్స్ ఈజ్ నాట్ ఓన్లీ ద రీజన్ ఫర్ హెడేక్, దే ఆర్ మెనీ రీజన్స్ ఫర్ హెడేక్. షుగర్ వల్ల హెడేక్ రావచ్చు, బీపీ వల్ల హెడేక్ రావచ్చు, యువర్ స్లీపింగ్ హ్యాబిట్స్ వల్ల హెడేక్ రావచ్చు, యువర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల హెడేక్ రావచ్చు, యువర్ లైఫ్ స్టైల్ క్యాన్ గివ్ యూ హెడేక్. ఓకే. సో కంటికి సంబంధించి ఇప్పుడు చాలామంది అంటే రకరకాల సర్జరీస్ కూడా వెళ్తున్నారు. ఐ అందానికి సంబంధించి ల్యాషెస్ పెట్టుకోవడము, ఇవన్నీ ఐకి ఏమి ఇబ్బంది ఏం కాదా? సో నౌ ఐ ఈజ్ వెరీ వాస్ట్ ఫీల్డ్ అండి. ఇప్పుడు మీకు కాస్మెటిక్ సర్జరీస్ గురించి ఏదైతే అన్నారు మీకు, సో చాలా సర్జరీస్లో మనం లిడ్ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు, ఇప్పుడు మీకు వ్రింకిల్స్ తగ్గించుకోవచ్చు కంటి చుట్టుపక్కల. సో దీస్ ఆర్ ఆల్ ఇంటూ కాస్మెటిక్ కరెక్షన్. సో ఇఫ్ ప్రాపర్లీ డన్ by a trained surgeon, then it won't have any kind of side effects. So చేసే వాళ్ళు బాగుండాలి, టెక్నికాలిటీ బాగుండాలి అంతే. ఓకే. సో ఇంకోటి, ఈ మధ్యకాలం ఎవరు చూసినా కానీ మొబైల్తో ఎక్కువగా అటాచ్ అయిపోయారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఫర్ ఎవ్రీ వన్. సో అంతసేపు మొబైల్ చూస్తూ ఉంటారు కదా, సో కంటికి సంబంధించి ఇంపాక్ట్ ఉంటుంది కదా? 100% ఉంటుంది. సో మనం వెన్ వి సీ అ థింగ్, అది మొబైల్ అవ్వండి, ట్యాబ్ అవ్వండి, సిస్టమ్ అవ్వండి, చాలాసేపు చూసేంత వరకు మనం ఇన్వాలంటరీగా కన్ను బ్లింక్ చేయం, ఓపెనే పెడతాం మనం. సో దానివల్ల మనం అవర్ ఐస్ బికమ్ సో డ్రై వెరీ ఎర్లీ. సో ఎలర్జిక్ ఇష్యూస్ రావచ్చు, డ్రైనెస్కి సంబంధించి ఇష్యూస్ రావచ్చు, అండ్ ఐ స్ట్రెయిన్ అవుతుంది, ఐలో పెయిన్ అవుతుంది మీకు. సో దీస్ ఆర్ ద ఇనీషియల్ సిమ్టమ్స్. మెల్లం హెడేక్స్ వస్తాయి మీకు. సో డ్రైనెస్ మెల్లగా మీకు స్టార్టింగ్లో పెద్దగా ఇట్ వోంట్ బి ఎన్ ఇష్యూ, బట్ క్రోనిక్ ఐస్ కంప్లీట్గా డ్రై అయితే మీకు దెన్ కంటిన్యూస్గా బర్నింగ్ సెన్సేషన్, డిస్కంఫర్ట్, ఇరిటేషన్, ఇచ్చింగ్, ఇలాంటివి చాలా ఇష్యూస్ వస్తాయి. అండ్ అగైన్ ద లైటింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఫోన్, సో ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ ఐస్ అండ్ ఇట్ గివ్స్ యూ హెడేక్స్, ఐ స్ట్రెయిన్, ఎవ్రీథింగ్. ఓకే. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ఐ డ్రాప్స్ లాంటివి వాడుతూ ఉంటారు కదా, అలా వాడచ్చు అంటే దాని బదులు ఫోన్ యూసేజ్ తగ్గించుకుంటే బెటర్. ఓకే. సో ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, పిల్లలకి సంబంధించి పెద్దలకి సంబంధించి? పిల్లలకి సంబంధించి ఫోన్ యూసేజ్ మనం పిల్లల దగ్గర తగ్గించుకోవాలి వీలైనంత వరకు, బికాస్ ఇట్ ఆల్సో ఎఫెక్ట్ ద బ్రెయిన్ డెవలప్మెంట్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ చిన్నపిల్లలకి ఫ్రమ్ స్టార్టింగ్ 1 year నుంచే తినకపోతే వినకపోతే ఫోన్లు ఇచ్చేస్తారు. బట్ దాట్ పర్టికులర్ ఇనీషియల్లీ ఒక 3 to 5 years ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్. 3 years వచ్చేసరికి. సో ఈ టైంలో ఫోన్ ఇవ్వడం అనేది మస్ట్ అండ్ షుడ్ నో, ఫోన్ ఇవ్వకూడదు. ఎనీ అదర్ రీజన్తో మీరు ఎక్స్ప్లెయిన్ దెమ్. సో ఫోన్ యూసేజ్ అంత తక్కువ చేస్తే పిల్లలకి, దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్, అది కంపల్సరీ పాటించాలి పేరెంట్స్ అది. అండ్ సెకండరీ ఫ్రమ్ దాట్, అపార్ట్ ఫ్రమ్ దాట్, రెగ్యులర్ స్కూల్ స్క్రీనింగ్స్ అట్ స్కూల్ లెవెల్. పిల్లలు చెప్పరు వాళ్ళకి తక్కువ కనిపిస్తుందని చాలా. సో యాజ్ అ పేరెంట్ వీ షుడ్ ఆస్క్ దెమ్, అండ్ టీచర్స్ కూడా అప్పుడప్పుడు కంప్లైంట్ చేయొచ్చు. సో రెగ్యులర్ స్కూల్ స్క్రీనింగ్ షుడ్ బి డన్. ఉంటే ఏదైనా క్లాసెస్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ నెగ్లెక్టింగ్, మేక్ దెమ్ యూస్. పేరెంట్స్ చాలామంది ఏంటంటే మా పిల్లలకి క్లాసెస్ ఉన్నాయని యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బెటర్ యూజ్ క్లాసెస్. ఆఫ్టర్ 18 ఇఫ్ యూ డోంట్ వాంట్ యూజ్ క్లాసెస్ వీ కెన్ రిమూవ్ ద క్లాసెస్. బట్ క్లాసెస్ వాడకుండా ఉంటే ఈ జర్నీలో కన్ను వీక్ అయిపోతాయి మీకు. ఓకే. పెద్దవాళ్ళలో ఎలాంటి కంటి సమస్యలు చూస్తున్నారు? సో పెద్దవాళ్ళలో అండి కంటికి సంబంధించి డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళకి చూపు తగ్గడానికి మనకి వచ్చేది. శుక్లంని ఇందాక చెప్పినట్టు ఈజ్ అన్ ఏజ్ రిలేటెడ్ చేంజ్, కానీ డయాబెటీస్ షుగర్ వల్ల చాలామంది పేషెంట్స్ రెటీనా ఇష్యూస్తో మన దగ్గర వస్తారు. అంటే షుగర్ ఎక్కువగా ఉన్నా, అన్కంట్రోల్గా ఉన్నా మన కంటి రెటీనాకి ఎఫెక్ట్ అవుతుంది ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ మెనీ ఫార్మ్స్. కంటి రెటీనాలో మనకి బ్లీడింగ్ అవ్వచ్చు, వాపు రావచ్చు, నరం మనకి డిటాచ్మెంట్ కూడా అవ్వచ్చు, రెటినల్ డిటాచ్మెంట్ అంటాం మనం. చాలా ఎర్లీ స్టేజెస్లో దాన్ని ట్రీట్ చేయకపోతే. సో డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ విచ్
అడల్ట్ ఏజ్ గ్రూప్ ఎవరైనా ఇన్స్టెడ్ ఆఫ్ 40-30+ ఏదైనా, బికాస్ స్ట్రెస్ ఇప్పుడు ప్రతి వయసులో ఉంది. అండ్ స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్లో మీకు డయాబెటీస్ కానీ బీపీ రావడానికి. సో ఇలాంటి ఏదైనా ఉంటే యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ కంట్రోల్ షుగర్ లెవెల్స్లో, కొలెస్ట్రాల్ అంటే మనం బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్, బీపీ కానీ కంట్రోల్గా ఉండాలి. అదర్వైజ్ ఇవన్నీ మనకి నరం మీద ఎఫెక్ట్ చేసి చూపు తగ్గడానికి ఒక కారణం అవ్వచ్చు. మీరు చెప్తున్నారుగా రెటీనాని నెగ్లెక్ట్ చేస్తారు అని, అంటే వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళకి రెటీనా ప్రాబ్లం వచ్చిందని. హౌ డూ దే నో? సో ఫర్ దాట్ ఇలాంటివి ఏదైనా ఉంటే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ comorbidities such as BP, sugar, cholesterol issue, ఏదైనా ఉంటే 100% every 6 months మీరు రెటీనా హాస్పిటల్కి వెళ్ళి, అంటే ఇది హాస్పిటల్ విచ్ హ్యాస్ రెటీనా డిపార్ట్మెంట్, ఒకసారి వెళ్ళి రెటీనా చెకప్ చేయించుకుంటే బై రెటీనల్ సర్జన్, ప్రాబబ్లీ ఉంటే రెటీనల్ సర్జన్, ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ రెటీనల్ సర్జన్ షుడ్ సీ యువర్ రెటీనా బికాస్ హీ ఆర్ షీ ఈజ్ ఎక్సెల్ ఇన్ దట్ పార్ట్. ఓకే, సో అప్పుడు రెటీనాకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం ఎర్లీ స్టేజెస్లో ఉంటే మెడికల్గా మేనేజ్ చేసుకోవాలా, డ్రాప్సా లేకపోతే ఏదైనా మెడికల్ రెటీనా సర్వీసెస్ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. కొంచెం పేషెంట్ వచ్చినప్పుడు ఆల్రెడీ కొంచెం వరకు డ్యామేజ్ అయింది, సర్జికల్ మేనేజ్మెంట్ కావాలంటే అప్పుడు మనం సర్జికల్ మేనేజ్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం. సో ఫర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ అవర్ పేషెంట్స్, సో రెటీనాకి సంబంధించి ఏం ఇష్యూ అన్నా దే కెన్ విజిట్ us at American Laser Hospital Begumpet branch, because we are fully equipped with latest and high-end retinal equipments at our branch with retinal surgeon also. ఓకే, ఫైనల్లీ చిన్న టిప్స్ చెప్పండి. రెగ్యులర్గా ఆన్ స్క్రీన్ వర్క్ చేసే వాళ్ళకు, లైటింగ్స్ ముందు వర్క్ చేసే వాళ్ళకు, సిస్టమ్స్ ముందు వర్క్ చేసే వాళ్ళకు, సో ఎంతసేపు చూస్తూ ఉండాలి వాళ్ళ వర్కింగ్ అవర్స్? సో స్పెసిఫికల్లీ సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళకి, స్క్రీన్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి there is a therapy called 20-20-20 therapy. So every 20 minutes you close your eyes or see at some far object for 20 seconds and then resume your work back again for 20 minutes. So ఈ సైకిల్ ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు గ్లాసెస్ ఉన్న వాళ్ళకి పవర్తో పాటు బ్లూ బ్లాక్ గ్లాసెస్ అనేది వస్తాయి. యూ క్యాన్ యూజ్ దోస్ బ్లూ బ్లాక్ గ్లాసెస్. పవర్ లేకపోయినా యూ క్యాన్ యూజ్, నాట్ ఎన్ ఇష్యూ. సో దాట్ బ్లూ బ్లాక్ గ్లాసెస్ విల్ సేవ్ యువర్ ఐస్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ రేస్ కమింగ్ ఫ్రమ్ ద డిజిటల్ గ్యాడ్జెట్, సిస్టమ్ అవ్వండి, ఫోన్ అవ్వండి, ఏదో ఒకటి. సో దానివల్ల మీకు ఐ స్ట్రెయిన్ అది తగ్గుతుంది, హెడ్ ఏక్స్, ఐ పెయిన్స్ తగ్గుతాయి మీకు. అండ్ ఈ థెరపీ ఫాలో అవ్వాలి. అండ్ నార్మల్ lubricating ఐ డ్రాప్స్ యూ క్యాన్ యూజ్. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇట్ విల్ కీప్ యువర్ ఐ మాయిస్ట్ అండ్ కొంచెం మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. lubricating ఐ డ్రాప్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మాకు బ్యూటిఫుల్ టిప్స్ చెప్పారు కంటికి సంబంధించి, అలాగే అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో యూజ్ చేస్తున్న టెక్నాలజీ గురించి తెలియజేశారు వ్యూవర్స్కి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.